10 జిల్లాల తెలంగాణ 23 జిల్లాల రాష్ట్రంగా అవతరించబోతోంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను సీఎం ఆమోదించాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న 459 మండలాలకు తోడు అదనంగా 74 మండలాలు ఏర్పాటవుతాయి. ఇప్పుడు 44 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా 9 ఏర్పాటవుతాయి. కలెక్టర్ల ప్రతిపాదనల ప్రకారం కొత్తగా ఆచార్య జయశంకర్ జిల్లా, భద్రాద్రి, యాదాద్రి, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాలు ఏర్పాటవుతాయి. పది జిల్లాల తెలంగాణ 23 జిల్లాల రాష్ట్రంగా అవతరించబోతోంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, కొత్త జిల్లాలపై కలెక్టర్ల నివేదికలో ఏముంది? ఏ ప్రాతిపదికన విభజించబోతున్నారు జిల్లాలుగా? నిన్నంతా కూడా తెలంగాణ కలెక్టర్లు ఎంసీహెచ్ఆర్ లో భేటీ అయ్యారు. సిసిఎల్ఏతో పాటు రెవెన్యూ అధికారులు కూడా రెవెన్యూ అధికారులతో కూడా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా నిన్న జరిగినటువంటి భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లాల కలెక్టర్లు ఏవైతే నివేదికలు ఇవ్వడం జరిగిందో ఆ నివేదికలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఒక తుది నివేదికని నిన్న పొద్దున 11 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 7-8 పొద్దుపోయేంత వరకు కూడా కూర్చొని ఒక నివేదికని తయారు చేయడం జరిగింది. కొత్తగా ఎన్ని రెవెన్యూ డివిజన్లు రావాలి, కొత్తగా ఎన్ని జిల్లాలని ప్రతిపాదించాలి, అదేవిధంగా కొత్తగా మండలాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపైన ప్రధానంగా నిన్న చర్చ జరిగింది. ఈ చర్చ తర్వాత ఒక తుది నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఏవైతే ప్రపోజల్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందో ఆ ప్రపోజల్స్ ని సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ ప్రపోజల్స్ ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాలని 23 జిల్లాలుగా చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి కలెక్టర్లలో రూపొందించినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళు 23 జిల్లాలు చేయాలని చెప్పేసి కూడా ఆ నివేదిక తయారు చేశారు. దీంతో పాటు ప్రస్తుతం తెలంగాణలో 459 మండలాలు ఉన్నాయి. ఈ 459 మండలాలకి అదనంగా మరో 74 మండలాలని యాడ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 44 డివిజన్లు ఉన్నటువంటి పరిస్థితి. 44 డివిజన్లకి మరొక 9 కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఏదైతే సిరిసిల్ల జిల్లాపై కానీ, గద్వాల కానీ, అదేవిధంగా వరంగల్ జిల్లా జనగామ సంబంధించి జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ కూడా వాటిని మాత్రం నిన్న జరిగినటువంటి కలెక్టర్ల ప్రతిపాదనలో వాటిని మాత్రం సిద్ధం చేయలేదు. ప్రతిపాదనలో మాత్రం ఆ జిల్లాల పేరు లేవు. అంతేకాకుండా జనగామ నియోజకవర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే జనగామలో కొన్ని మండలాలని సిద్దిపేట జిల్లాలో, అదేవిధంగా మరికొన్ని మండలాలని యాదాద్రి జిల్లాలో కూడా కలిసినటువంటి పరిస్థితి. చాలా ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలను బేస్గా కాకుండా మండలాలని ప్రస్తుతం ఉన్నటువంటి మండలాలను ప్రాతిపదికగానే తీసుకొని జిల్లాల ఏర్పాటు చేశారు. దాంతో పాటు భౌగోళిక స్వరూపము, అక్కడ ఉన్నటువంటి జన సాంద్రతని దృష్టిలో పెట్టుకుని కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మండలాల సంఖ్య తక్కువగా, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మహబూబాబాద్ కనుక తీసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా ప్రస్తుతం 13 జిల్లాలనే, కొత్తగా ఏర్పడే జిల్లాలతో పాటు 15 మండలాలతో అది జిల్లా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నల్గొండ తీసుకున్నా, కరీంనగర్ తీసుకున్నా, మహబూబ్ నగర్ ఈ జిల్లాలు మాత్రం కొద్దిగా ఎక్కువ మండలాలతోనే ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ రెవెన్యూ డివిజన్లు కూడా వీళ్ళలో ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్తగా ఏర్పడుతున్నటువంటి జిల్లాలను కనుక తీసుకున్నట్లయితే ఒకటి ఆచార్య జయశంకర్ జిల్లా, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆచార్య జయశంకర్ జిల్లా కొత్తగా ఏర్పాటవుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం జిల్లాని ఏర్పాటు చేయబోతున్నారు. కొత్తగూడెం పేరుని భద్రాద్రిగా మార్చి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్త జిల్లా ఏర్పాటు కాబోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 జిల్లాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. కామారెడ్డి, దీంతో పాటు సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ ఇవి కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి జిల్లాలు. అయితే నిన్న ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలని ఈ రోజు ముఖ్యమంత్రి మరొకసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి, మరికొద్ది మంది మంత్రులు నాయన నరసింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి వీరందరూ కూడా కూర్చొని నిన్న కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక పైన కలెక్టర్లతో సమీక్ష జరుపుతున్నారు. ఈ సమీక్ష జరిపిన తర్వాత మ్యాప్లను కనుక మరొకసారి పరిగణలోకి తీసుకొని ఈ జిల్లాలో మండలాలు ఏవేవి కలుస్తున్నాయి, కొత్త మండలాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వాటి అన్నింటినీ కూడా గూగుల్లో పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఒక నివేదిక తుది నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు భేటీ తర్వాత ఈ విషయాలపైన క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ 23 జిల్లాల్లోనే కొన్ని మండలాలు అటు ఇటు పోయినా కూడా ఫైనల్ గా మాత్రం ఇవే అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారుల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ మహేష్.